ఒక పేదవాడికి ఒక బిల్లు అమలు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా 100 కారణాలు. కానీ ఒక ఎమ్మెల్యేకి ఏ కారణాలు అవసరం లేదు. అన్నీ అలా జరిగిపోతాయి. ఒక రాజకీయ నాయకుడికి ఇన్ని సౌకర్యాలు ఉండాలి అనే ఒక పద్ధతిని ఎవరైతే పెట్టారో కానీ వాడికి చేతులెత్తి దండం పెట్టాలి కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయగల సత్తా ఉన్న వ్యక్తికి పెన్షన్ అనే స్కీమ్ ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. అదే ఒక పేదవాడికి 2000 పింఛన్ ఇవ్వడానికి 100 కారణాలు. మనం ఎంతో కష్టపడి చదివి ఒక జాబ్ తెచ్చుకుంటాం. ఆ జాబ్కి మనకు ఒక 20,000 లేదా 30,000 జీతం ఇస్తారు. మనం ఆ జీతంలోనే రోజు ఛార్జీలు, పెట్రోలు, ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు, మళ్ళీ అప్పులు అన్నీ పోగా ఏమైనా మిగిలితే జమ చేసుకుంటాం. మరి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా కేవలం తనకు వచ్చే జీతంతోనే జీవించాలి, మిగిలిన ఇతర సౌకర్యాలు కల్పించకుండా తన నియోజకవర్గంలో తిరగడానికి మాత్రమే రవాణా ఖర్చులు, అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేటాయించిన డబ్బులోని ప్రతి రూపాయిని సక్రమంగా ఖర్చు పెట్టి తిరిగి ప్రతి రూపాయిని లెక్క చెప్పే విధంగా చట్టాలను కఠినంగా అమలు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు.